నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో నా అబ్బాయికి కావచ్చు, అమ్మాయికి కావచ్చు, మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. అదేవిధంగా వివాహానికి సంబంధించి మొదటి వివాహం కావచ్చు, రెండో వివాహం కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, మీకు యూఎస్ సంబంధం కావాలన్నా సరే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కన్సల్ట్ అవ్వండి. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ఒక ప్రార్థన శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. అమ్మ, మరి ఒక 2-3 రోజుల్లో శ్రావణ మాసం కూడా మొదలు కానుంది, అమావాస్య తర్వాత. సో ఈ శ్రావణ మాసంలో వివాహానికి సంబంధించి ఎన్ని ముహూర్తాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అసలు? తప్పనిసరిగానమ్మా, ఈ శ్రావణ మాసంలో చెప్పాలంటే కనుక అమావాస్య తర్వాత పాడ్యమి తర్వాత విదే నుంచి కూడా నిశ్చితార్థాలు, అంటే కాస్త ఇంచుమించు 6వ తారీఖు నుంచి హడావుడి బాగానే ఉందమ్మా. నిశ్చితార్థాలు ఉన్నాయి. మన బ్యూరో నుంచి కూడా ఒక 2-3 నిశ్చితార్థాలు ఉన్నాయి, ఒక 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. అందువలన ఈ యొక్క శ్రావణ మాసం మాకు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి ఎంతో శుభకరంగానే ఉందని చెప్పొచ్చు. ఇంకండి చాలా రోజులు ముహూర్తాలు లేక ఎప్పుడు నిశ్చితార్థం చేసుకుందాం, ఎప్పుడు నెల మొదట్లో నిశ్చితార్థం చేసుకుని నెలాఖరికి పెళ్లి చేద్దాం అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు కూడా ఒక 15-20 రోజులు గ్యాప్ తీసుకుని వివాహ ముహూర్తాలు పెట్టుకోవడానికి కూడా సిద్ధపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు నిశ్చితార్థం చేసుకోవడం 6వ తారీఖు నుంచి వరుసగా అన్ని రకాలుగానే కూడా వాళ్ళు వివాహానికి ముందుకు పెడుతూ ఉంటారు. నెల మొత్తం కూడా ఉన్నాయమ్మా. నెల మొత్తం కూడా ముహూర్తాలు మంచిగా ఉన్నాయి. తర్వాత అలాగా మనకు తెలిసిందే సెప్టెంబర్ నెల ఎలాగా కుదరదు. అందువల్ల ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెల మనం ఎప్పుడు కూడా ఆపేస్తాము, శూన్యమాసం అంటాం కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్లో ఎలాగా ఇహ మామూలు. ఓకే, ఇంకా మా అందరికి మిగిలిన నెల ఇది చాలా ఇంపార్టెంట్ అనుకోవాలి. ఆగస్ట్ నెల చాలా గృహారంభ, గృహప్రవేశ, వివాహాది శుభకార్యాలకి కూడా శ్రావణ మాసం చాలా పెద్ద పీట వేస్తుంది. ఓకే, ఇంకా ముహూర్తాలు కూడా చాలా దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి అందరూ తొందరపడాల్సిన సమయం అయితే ఆసన్నమైందని అనుకోవాలి. కొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు అబ్బాయిల గురించి చదువుకుందాం ఈసారి. ప్రతిసారి అమ్మాయిల గురించి చెప్పుకున్నాం కదా కిందసారి. అప్పుడు అబ్బాయిల్లోకి పెడదాం. బ్రాహ్మణ్ కుటుంబంలో 30 సంవత్సరాల అబ్బాయి 5'6" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈయన 8.5 లక్షల జీతంలో ఉన్నాడు. ముంబైలో ఉంటారు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా దేవాంగ కుటుంబంలో 29 సంవత్సరాల అబ్బాయి 5'9" హైటు, MBA, ఓన్ బిజినెస్ ఉంది. రాజమండ్రిలో 15 లక్షల వరకు సంవత్సరానికి ఇన్కమ్ వస్తుంది. వెల్ సెటిల్డ్. దేవాంగలో అటు ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, హైదరాబాద్లోని 25 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'8" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు, MSc, ఈ అబ్బాయి కూడా 50,000 జీతంలో ఉన్నాడు. వెనకాల కూడా వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు 6 అడుగుల హైటు, బీటెక్, MBA, టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్ వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 31 సంవత్సరాలు 5'10" హైటు, MS, US ఉన్నాడు. 200Kలో ఉన్నాడు. ఈయన తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. కురుమా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, MS, సాఫ్ట్వేరు, ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు. ఈయన 41 లక్షల జీతం వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. PR ఉంది. ఓకే అండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించినట్లయితే కనుక వీరే మీకు ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. లైవ్లో మాట్లాడడానికి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించవచ్చు. అంతేకాకుండా వివాహానికి సంబంధించే కాదు, జాతక పరిశీలన కావాలి అనుకున్న వారు కూడా 9866044439 ఈ నెంబర్కే డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు జాతక పరిశీలన కూడా చేస్తారు. అదేవిధంగా వివాహానికి సంబంధించి ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఆ దోషాలకి సంబంధించిన పరిహారాలు చేపిస్తారు కూడా. ఓకేనమ్మా, ఎక్కువగా చాలామంది దోషాలకు సంబంధించి పరిహారాలు చేస్తూ ఉంటారు. అలా దోష పరిహారం చేస్తే దోషం పోతుందంటారా? ఎలాంటి ఫలితం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా మీరు. చాలామందికి డౌట్ ఉంటుంది. ఏమనంటే, అయ్యో మనము రాహుకేతువులు పూజలు చేయించాము, లేకపోతే జపాలు చేయించాం, హోమాలు చేయించాం, ఆ సంవత్సరం అయింది, అంతా చేసేసాం కదా, ఎందుకు పెళ్ళి కుదరడం లేదు, ఎందుకు మనం అనుకున్నటువంటి సంబంధం దగ్గర దాకా వచ్చి
తప్పిపోతుంది. లేకపోతే కనుక ఏదో ఒక విధంగా కారణం లేకుండా మనం తృణీకరించడం కానీ, వాళ్ళు వద్దనడం కానీ చిన్న కారణానికి సంబంధాలు చెడిపోతున్నాయి. ఎందువల్ల అని ఇది నిజంగా చెప్పాలంటే అందరి మనసుల్లో ఉన్నటువంటి ప్రశ్న. దీనికి కారణం ఏంటంటే మీరు చేయించి చాలా రోజులు అయిపోయింది కదా మీ పిల్లలకి. ఏదైతే మీరు దానాలు చేయించారో, హోమాలు చేయించారో అవి 160 డేస్ లోపల, అంటే కాస్త ఇంచుమించు 3 నెలలు 4 నెలల్లో మీకు పెళ్ళి కుదరాలి. కుదరలేదనుకోండి, ఇంకా మరలా మనము ఏదో ఒక విధమైనటువంటి సాధనాపరమైనటువంటి జపం కానీ, లేకపోతే హోమం కానీ, ఏదైనా చండీ హోమంలో కూర్చోబెట్టడం కానీ పిల్లల్ని ఈ విధంగా చేసుకోవాలి. తప్పదన్నమాట. అంటే సరిపోలేదు, భోజనం అంతా పెట్టిన తర్వాత మజ్జిగన్నం తినకపోతే ఎలా అయితే కడుపు నిండినట్టు ఉండదో, అలాగే ఇంకా ఆ గ్రహాలకి శాంతి జరగలేదు అని అర్థం అనమాట. అందువల్ల 3 నెలలు చూడండి చేయించిన తర్వాత. ఏదైనా సంబంధం కుదిరి ముందుకెళ్ళిపోయింది అనుకోండి, చాలా సంతోషం. కాని పక్షంలో మనం ఆలోచించాల్సినటువంటి సమయం అన్నమాట. అంటే దోష పరిహారం చేసిన ఒక 3 నెలల వరకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుందమ్మా, అయిపోతుంది, పెళ్ళి అయిపోతుంది సాధారణంగా ఏంటంటే వాళ్ళకి, అంటే ఇప్పుడు పైన జాతకాలు చూస్తే ఒక రకంగా ఉంటుంది, డీప్గా చూసి కరెక్ట్ అయినటువంటి నాడి పట్టుకుని ఇదివరకు తెర వెనుక రాణిగారు ఉంటే ఇక్కడ నాడికి దారం ముక్క కడితే యువతల వైపు నుంచి ఆ యొక్క స్పందనను బట్టి వైద్యుడు అంచనా వేసేవాడు. ఆ విధంగానే జాతకాలు కూడా మనము ఏంటంటే ఒక స్కాన్ లాంటివి అనమాట. అందువలన జాగ్రత్తగా చూసి మనం రెమెడీస్ చేసుకుంటే తప్పనిసరిగా వివాహం అవుతుందమ్మా. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ఇందాక అన్నీ కూడా అబ్బాయిలు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అమ్మాయిల్లోకి పెడదాం. బ్రాహ్మణ్ క్యాస్ట్, 25 సంవత్సరాల పాప, 5'4" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే వైదిక్ వెళ్ళినట్లు 28 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 10 లక్షల ఉద్యోగంలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 27 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది పాపకి, తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. పాల్వంచి నుంచి రామయ్య శాస్త్రి గారు. రామప్ప శాస్త్రి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే అండి. మా అల్లుడు ఉన్నారండి, అబ్బాయికి సంబంధం కావాలి, పురోహితం చేస్తాడు. అవునండి. అయితే ఏమిటంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా బీటెక్లు ఎంటెక్లు చదివిస్తున్నారండి మన బ్రాహ్మిన్స్లో. అందువలన ఏమవుతుందంటే పౌరోహోత్సవం అంటే కనుక అమ్మాయిలు ఇష్టపట్ల, తల్లిదండ్రులు ఇష్టపట్ల, అదే చిన్న ప్రాబ్లం అయిపోయిందండి. అందుకని దయచేసి అన్నిదిగా భావించకండి, అక్కడ దగ్గరలో చూడండి. మన హైదరాబాద్లో ఉద్యోగస్తులే ఎక్కువ ఉంటారు నా దగ్గర. సరే, ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. తర్వాత శ్రీ వైష్ణవ క్యాస్టు, వీళ్ళు 28 సంవత్సరాల అమ్మాయి, ఎంబీబీఎస్, ఎండీ, డాక్టర్, 20 లక్షలు సంపాదిస్తోంది పిల్ల. శ్రీ వైష్ణవ క్యాస్ట్లో కానీ బ్రాహ్మిన్స్లో కానీ వీళ్ళు చూస్తామంటున్నారు, ఆ విషయాన్ని గమనించగలరు. అదేవిధంగా లింగాయత్ క్యాస్ట్, 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్, 25 లక్షల జీతంలో ఉంది పాప, లింగాయత్లో వరుడు కావాలి. లింగాయత్లోనే 32 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, యుఎస్లో ఉంది, 100K వస్తుంది, యుఎస్లో ఉన్నటువంటి వరుడు లింగాయత్లో కావాలి. పెరికా క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేసింది పాప, యుఎస్లో ఎంఎస్ చేస్తోంది ప్రజెంటు, తగినటువంటి వరుడు కావాలి పెరికా క్యాస్ట్లో. జంగమ క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. కురుమా క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంసీఏ, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, కురుమా క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే కనుక ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరి ఆఫీస్ నుంచి మీకే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కొన్ని వివరాలు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ముదిరాజ్ క్యాస్టు, 36 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు ఈ అబ్బాయి, లేట్ మ్యారేజ్ అనమాట, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'7" హైటు, ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు బెంగళూరులో, 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీఏ చేశాడు ఈయన, 60,000 సంపాదిస్తున్నాడు, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి.
పద్మశాలి క్యాస్ట్ 34 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు ఈయన 60,000 జీతం వస్తుంది తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 32 సంవత్సరాల అబ్బాయి 5-8 హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 12 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు రజకా క్యాస్ట్లో కావాలి. వెలమా క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-10 హైటు ఎంటెక్ ఈయన హైదరాబాద్లోనే 7 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, వెలమా క్యాస్ట్లో వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 12 లక్షల జీతంలో ఉన్నటువంటి యాదవ క్యాస్ట్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 33 సంవత్సరాలు 6 అడుగుల హైటు బీటెక్ 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి 5-9 హైటు పీజీ చేశాడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 50,000 శాలరీలో ఉన్నాడు. మా ఎస్సీ మాలా క్యాస్ట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, భర్తగా కావాలి, మాకు అల్లుడుగా కావాలనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. ఓకేనమ్మా, ఈ జాతకాలు తప్పనిసరిగా పరిశీలన చేయాలంటారా? ఒకవేళ వాళ్ళ దగ్గర జాతకం లేకపోతే ఏంటి పరిస్థితి? అంటే ఏమిటంటే కనుక నామ నక్షత్రంతో ముందుకెడతాం అలాంటప్పుడు. అంటే ఇద్దరిది కూడా ఒకరికి జాతకం ఉంటుందమ్మా, ఒకరికి జాతకం ఉండదు. మరి అలాంటప్పుడు ఒకరిది మాత్రమే మనం తీసుకుంటాం, పరిగణలోకి తీసుకోము. అందువల్ల నామ నక్షత్రాన్ని పట్టుకొని ఇదివరకు పూర్వం పేరు బలాలు కుదిరాయనేవాళ్ళు కదా పూర్వకాలంలోనే. మా పెళ్ళిళ్ళప్పుడు ఆ విధంగా ముందుకెళ్ళేవాళ్ళు అనమాట. అప్పట్లో నోట్ చేయడం చాలా తక్కువగా ఉండేది. బాగా చదువుకున్న వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు చేసేవాళ్ళు కాదు. అలా అందువల్ల కొంచెం ఆ విధంగా కూడా ముందుకెళ్ళి పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేవాళ్ళు. ఒకవేళ అబ్బాయికి అమ్మాయికి ఆ పేర్లు కూడా నప్పలేదనుకోండి, వెంటనే వాళ్ళ ముందు లక్ష్మో లేకపోతే వెంకటో ఇంకేదో ఒకటి చెప్పేసి వాళ్ళకి కుదిరేటట్టు చేసుకుని ఆ విధంగా ఏదన్నా సరే గణాలు గుణాలు కలిసేలా చూసుకొని మరి వివాహాలు చేసేవారు. నిజంగా అప్పుడు అలా పేర్లు మార్చినా సరే అప్పటి వాళ్ళే ఇప్పటి వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్న రోజులే అయిపోతున్నాయి. కానీ ఇప్పుడు ఏం చేసినా ఎంతగా పరిశీలన చేసినా సరే కొంచెం ఎక్కువ గొడవలు స్టార్ట్ అయిపోతున్నాయి అమ్మా. ఏంటంటారు, ఎక్కడ కారణం లోపం జరుగుతుంది? లోపం ఎక్కడా లేదమ్మా. మన మనసుల్లోనే మనకు వచ్చేటటువంటి సంపాదనలు కూడా మాయ సంపాదనల కింద ఉన్నాయి కాబట్టి, ఉన్న నిజం నిర్భయంగా చెప్పుకోవాలి కాబట్టి. ఎందుకంటే అబ్బాయిలు సంపాదిస్తున్నారు, అమ్మాయిలు సంపాదిస్తున్నారు. నేను తక్కువ కాదు, నేను సమానము, నేను ఇంకా కొంచెం చెప్పాలంటే 10,000 నీకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాననే భావన ఆడపిల్లలోని, లేకపోతే కనుక అబ్బా మీ వాళ్ళకన్నా మా వాళ్ళు గొప్ప అని అబ్బాయిలో కానీ, ఇలా ఏదో ఒకటి తరాలకి అంతరాలు ఉంటాయి కాబట్టి అంతరంగాలలో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న ఆలోచనలు చిలికి గాలివానయ్యి దెబ్బలాట్లు వచ్చి విడిపోయే కార్యక్రమం పెడుతున్నారు. అందుకే జాతకాలు చూడాలి, పొంతలను చూడాలి, అవి కలిసాయా ఇవి కలిసాయా, ఓ 10-15 ఏళ్ల వరకు వీళ్ళిద్దరూ పొరపచ్చాలు లేకుండా కలిసి పిల్ల పాప అయితే అమ్మాయి అనుకోవచ్చు అని జాతక విశ్లేషణ మీద అందరికీ కూడా ఒక మంచి సదభిప్రాయం ఇప్పుడు వచ్చిందని చెప్పొచ్చు. ఓకేనమ్మా, ప్రొఫెసర్ చూద్దాం. అదేవిధంగా రెండో వివాహానికి సంబంధించి తీసుకొచ్చారమ్మా? తీసుకొచ్చానమ్మా, చెప్తాను. ఓకే అమ్మా. ఇప్పుడు ముందు ఫస్ట్ వివాహానికి సంబంధించి ఇంకొంతమంది చెప్పుకున్నాక రెండవ మ్యారేజ్ గురించి పెడదాం. ఓకేనా? లేదా మీ మాట ఎందుకు కాదనాలి, రెండో పెళ్లి గురించి కూడా చెప్పుకుందాం. వెలమా క్యాస్ట్లో సెకండ్ మ్యాచ్ 38 సంవత్సరాల అబ్బాయి 5-7 హైటు బీటెక్ ఎంబీఏ హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి వెల్ సెటిల్డ్, రెండో పెళ్లికి వధువు కావాలి. రెండో పెళ్లి రెడ్డి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5-11 హైటు 65 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 10 కోట్ల ఆస్తి ఉంది, సెకండ్ మ్యాచ్కి వధువు కావాలి. రెండో పెళ్లి కులాంతర వివాహం చూస్తారు. ఈ అబ్బాయికి 33 సంవత్సరాలు 5-11 హైటు ఓన్ బిజినెస్ ఉంది, 60 లక్షలు వస్తుంది సంవత్సరానికి, వెనకాల కూడా బాగా వెల్ సెటిల్డ్, 10 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక రెండో పెళ్ళి అనే విషయంలో చాలామంది చిన్నగా అనుకుంటూ ఉంటారు. ఏమనంటే కనుక అయ్యో మనకే ఇలా వచ్చింది, మనకే ఇలా జరిగింది, అందరూ బాగానే ఉన్నారు, ఇదేంటి ఇంత ఘోరం జరిగింది అనే ఒక బాధ ఉంటుంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా, ఏది కూడా మనుషుల్ని మనము అంటే పిల్లలు పుడతారు మనకి, ఆ పిల్లల రాతని మాత్రం మనుషులు కనలేరు. అందువల్ల సెకండ్ మ్యాచ్ కూడా జాగ్రత్తగా చూసి మనం చేసినట్లయితే కనుక అన్ని విధాల వాళ్ళు కూడా పిల్ల పాపలతో ఉండడానికి మనం చేసే ప్రయత్నం చేయాలి. బాధపడుతూ బెంగ పెట్టుకొని మన ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లో జరగలేదు, మన ఇంట్లోనే ఇలా జరిగింది, వాళ్ళు ఏమనుకుంటారో మనం ఏమనుకుంటామో, ఇలాంటి విధంగా మీరు బాధపడి మనసుని కృంగదీసుకోకండి. మనుషులు
ఎప్పుడు కూడా మనం సంకల్ప సిద్ధితో నిలబడితే భగవంతుని సహకారంతో మళ్ళీ వివాహం చేయడం అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తిరిగి వాళ్ళని అంటే రీబర్త్ లాగా మనం నిలబెట్టగలం. అందువల్ల రెండో పెళ్లి సంబంధాల విషయంలో చాలామందికి చేసి ఉన్నాము. అద్భుతంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. ఏ విధంగా కూడా మొహమాట పడక్కర్లేదు. మమ్మల్ని సంతోషంగా సంప్రదించండి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా పంపించినట్లయితే కనుక వీరే మీకు కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అదేవిధంగా కులాంతర వివాహాలు చేసుకుంటూ ఉంటారు, అలాంటి వారికి సంబంధాలు కావాలన్నా సరే ఇక్కడ మ్యారేజ్ బ్యూరోలో ఖచ్చితంగా ఉన్నాయండి. మంచి సంబంధాలే ఉన్నాయి. అందరూ కూడా ఎవరికైనా కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. ప్రతి ఒక్కరూ లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా ఫోటో డీటెయిల్స్ పంపించినా సరే వీరు కాల్ని చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం. శ్రీకాకుళం నుంచి సింహాచలం గారు. నమస్తే అండి. నమస్కారం అండి మేడం గారు. చెప్పండి అమ్మా. 4/29/1962 స్వాతి నక్షత్రం. ఇప్పుడు దేనికోసం అండి 62లో పుట్టిన వారి కోసం అడుగుతున్నారు మీరు? అది నా పరిస్థితి బాగోలేదు, ఒకసారి అడుగుతున్నాను. దాని గురించి ఇప్పుడు ఇది వివాహానికి సంబంధించిన కార్యక్రమం అండి. అది మీరు పర్సనల్గా నా నెంబర్ తీసుకోండి, వాట్సాప్ నెంబరు, దాన్ని సంప్రదించండి. సరేనా? ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్టు వరుడు కావాలను అంటే అమ్మాయిలు చెప్తూ ఉన్నాను. 26 సంవత్సరాల పాప, 5'6" హైటు, బీటెక్, ఈ అమ్మాయి ఎంఎస్ చేసింది, యూఎస్లో ఉంది, 200K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీబీఎస్, ఈ అమ్మాయి హౌస్ సర్జన్ చేస్తోంది, 300 CR ప్రాపర్టీ ఉంది, ఎండీ చేసిన అబ్బాయి కావాలి. హైట్గా ఉండేటటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత, 300 CR ఉంది కాబట్టి వెల్ సెటిల్డ్ వాళ్ళని చూస్తున్నారు వీళ్ళు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తున్న 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, కెనడాలో ఉంది, ఎంఐ PR ఉంది, 100K వస్తుంది, ఈ అమ్మాయికి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. కెనడాలో ఉన్న అబ్బాయి అన్నా ఓకే, కెనడా వెళ్ళడానికి ఇష్టపడిన అబ్బాయి అన్నా ఓకే, వెనకాల 5 CR ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా అబ్బాయిల గురించి కూడా చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 150K వస్తుంది, 300 కోట్ల ప్రాపర్టీ ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 180Kలో ఉన్నాడు ఈయన. ఆ తర్వాత 30 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, బిట్స్ ఫిలానీలో చేసి హైదరాబాద్లోని 27 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ. ఒక కాలర్ ఉన్నారమ్మా, తీసుకుని కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి రాజేష్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే, చెప్పండి మేడం. నమస్తేనండి. నమస్తే. ఎవరికండి పెళ్ళి? అమ్మ కోడలు కావాలండి. ఓకేనండి. అమ్మాయి ఓకే, బీటెక్ చేసిందండి. కులం ఏంటండి? SC అండి. SC. ఓకేనండి. అమ్మాయి ఫోటో డీటెయిల్స్ కూడా వారు వాట్సాప్ నెంబర్ చెప్తారు, కొంచెం పంపించండి. మంచి మ్యాచెస్ ఉన్నాయి, చూద్దామండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఇది స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తుంది నెంబరు. ఆ నెంబర్కి ఫోటో, వివరాలు పంపించండి. వీరి ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి మరికొన్ని వివరాలు తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా సరే చూస్తారు. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి, 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, MBA, ఎంఐ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆ పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాల పాప, 5'6" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈ అమ్మాయి సింగపూర్లో పనిచేస్తోంది, ప్రాపర్టీ 7 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 21 లక్షల జీతంలో ఉన్నటువంటి ముదిరాజ్ కాస్ట్ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, MBBS, MD, డాక్టరు, ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే కనుక
మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 23 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఈ అమ్మాయికి తగినటువంటి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం 5 అడుగుల హైటు ఎంబీఏ చేసింది అమ్మాయి 18 లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు ఎంఎస్ యుఎస్లో ఉంది పాప 90K వస్తుంది తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు. రజకా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది రజకా క్యాస్ట్లో వరుడు కావాలి. ₹1,00,000 జీతం. యాదవ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 అడుగుల హైటు బీటెక్ 50,000 జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'2" హైటు ఎంబీఏ చేసింది ఎంఐ బీటెక్ ఎంబీఏ 25 లక్షల జీతంలో ఉంది యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. సగరా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'3" హైటు ఎంఎస్ చేసి యుఎస్లో ఉంది ఈఎంఐ కూడా 100K వస్తుంది H1B ఉంది 30 కోట్ల ప్రాపర్టీ ఉంది క్యాష్ను బార్ కూడా వీళ్ళు చూస్తారు. సగరా క్యాస్ట్. ఓకేనమ్మా, ఒక కాలర్ని తీసుకుందాం. రాజమండ్రి నుంచి మస్తాన్. నమస్తే అండి. హలో నమస్తే అండి, మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. చెప్పండి మస్తాన్ గారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. ఇప్పుడు మా అమ్మాయి అంటే మీరు కులం ఏంటండి? అలాగేనండి. మీ కులం ఏంటి? కాలే మీ కులం ఏమిటండి? ముస్లిం అండి మేము. ముస్లిమ్స్ ఉండవండి మా దగ్గర, ఏమనుకోకండి, ముస్లిమ్స్ మేము చూడం. ఓకేనండి, హిందూస్కి సంబంధించి మాత్రమే ఉంటాయి కాబట్టి హిందూస్ ఏ కులం వారైనా సరే కాల్ చేయవచ్చును. అదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ కూడా పంపించవచ్చు. ఓన్లీ అటు క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ ఉండవండి, హిందూస్ మాత్రం అందరికీ ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా, ప్రొఫెస్ చూద్దాం. సెకండ్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్లో 39 సంవత్సరాల అబ్బాయి. ఈ అబ్బాయికి ఎంబీఏ చేశాడు 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి. సెకండ్ మ్యాచ్ మున్నూరు కాపు క్యాస్ట్ 39 సంవత్సరాల అమ్మాయి 5 అడుగుల హైటు ఈ అమ్మాయి కూడా ఎంబీఏ చేసింది 10.5 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ 7 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 50,000 జీతం. ఓకేనమ్మా, ఒక కాలర్ని తీసుకుందాం. సింహాచలం గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, మేడం ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. 1999 అక్టోబర్ 17 రాత్రి 9:45 పుట్టింది. సరేనండి, జాతకం అయితే కనుక మీరు వాట్సాప్లో పంపించండి, ఇక్కడ నోట్ చేసుకోవడానికి అవకాశంగా ఉండదు. అందుకని మీరు జాతకానికి వారి నెంబర్ చెప్తారు, అది నోట్ చేసుకొని దానిలో మీరు కార్యక్రమం అయిన తర్వాత సంప్రదించండి, తప్పనిసరిగా మాట్లాడటం జరుగుతుంది. ఓకేనండి, వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి జాతక పరిశీలన అయితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపించండి, మీరు కాల్ చేసి మాట్లాడతారు. వివాహానికి సంబంధించి సరే కావాలనుకుంటే కనుక ఫోటో డీటెయిల్స్ పంపించండి. ఓకేనమ్మా, ప్రొఫెస్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. రెడ్డి క్యాస్ట్ 36 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు ఎంఎస్ చేసింది. ఈ అమ్మాయి ఎంఎస్ చేసి వచ్చి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది యూఎస్లోని. ఎంఎస్ అక్కడే చేసింది, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా రెండో పెళ్లి యాదవ క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'4" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లకి రెండో పెళ్లికి హైదరాబాద్లో జాబ్ చేసేటటువంటి అబ్బాయి కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు ఈ అమ్మాయి ప్రైవేట్ జాబ్ చేస్తుంది, తగినటువంటి రెండో పెళ్లికి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'11" హైటు ఎంబీఏ బెంగళూరులో పనిచేస్తున్నాడు అబ్బాయి 37 లక్షల జీతంలో ఉన్నాడు, రెండో పెళ్లికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 40 సంవత్సరాలు 5'8" హైటు యూఎస్లో ఉన్నాడు అబ్బాయి గ్రీన్ కార్డు హోల్డరు, రెండో పెళ్లి 200K వస్తుంది, రెండో పెళ్లికి తగినటువంటి వధువు కావాలి. ఈ అబ్బాయికి 50 CR ప్రాపర్టీ ఉంది. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం 6 అడుగుల హైటు పీజీ చేశాడు, అయినా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 44 సంవత్సరాలు ఈ అబ్బాయి కూడా 60,000 జీతంలో ఉన్నాడు, హైదరాబాద్లోనే చేస్తున్నాడు, కాపు క్యాస్ట్లో రెండో పెళ్లికి వధువు కావాలి. ఓకేనమ్మా, ఈ రోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఓకేనండి, ఎవరైనా సరే కాల్ కలవని వారు ఉంటే కనుక వారు వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఎవరికైతే సంబంధం కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో డీటెయిల్స్ పంపించండి, వీరే మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. చూసారు కదా, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.